వెల్కమ్ టు బిగ్ టీవీ. రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. మూవీ స్టోరీ ఎలా ఉందో ఏమో కానీ అంతకంటే ఎక్కువగా ఆ ఫన్ అనేది జనరేట్ అయ్యింది. మూవీలో హీరో హీరోయిన్ ఎంత ఫేమస్ అయ్యారో అంతకంటే ఎక్కువగా వీళ్ళు ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా డాంబర్ అనేది కావచ్చు, ఈ వర్డ్స్ మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా నవ్వుతున్నారు అంటే వీళ్ళ వల్లే అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతోనే మాట్లాడి మరి వాళ్ళ ఇంత పెద్ద సక్సెస్ని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీ కామెడీ టీంలో ఒక్కొక్క వర్షన్ మనం ఫస్ట్ వీడియోలో కూడా వినడం జరిగింది. మీ వాళ్ళు చెప్పారు కూడా, ఒకరు సన్నగా, ఒకరు లావుగా, ఒకరు నల్ల బంగారం, ఒకరు ఫారెన్, ఒకరు సన్నగా. సో మీ అందరూ మీట్ అవడానికి మెయిన్ రీజన్ మూవీ అయినా లేకపోతే ఇంకేమైనా? మూవీ అందరూ ఈ మూవీలోనే మీట్ అయ్యాం. బట్ ఎవరు ఒక్కొక్క ప్లేస్ నుంచి. సో ఫస్ట్ డే మేము వేణు సార్ ఆఫీస్లో కలిసాం. అందరం వేణు ఉడుగుల గారు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్స్, ఆఫీస్లో కలిసాం. సో అప్పుడు కలిసిన ఫస్ట్ అందరూ క్లోజ్గా మాట్లాడుకొని సో ఫ్రెండ్స్లా స్టార్ట్ అయ్యి మేము ఫ్యామిలీ అయిపోయాం అందరం. సో విక్రమ్ కానీ, డాంబర్ శివ కానీ, సాయిరామ్ కానీ, అలెక్స్ కానీ అందరం జస్ట్ ఫ్రెండ్ లాగా అలాగా ఫ్రెండ్స్. సో 50 days అందరం ఫ్యామిలీ అయిపోయాం. మాకు హోటల్లో కూడా మేము అందరం ఒకే రూమ్ లో ఉంటేనే ఉన్నాం. వాళ్ళొక్కడ వీళ్ళొక్కరంటే మాకు కుదరదు. ఒకే రూమ్ లో ఉండడం చాలా ప్రాబ్లం అయింది యాక్చువల్లీ. విక్రమ్ ఒక్కోసారి బయటికి వెళ్ళేవాడు, వాళ్ళ విలేజ్ దగ్గర వాడు బయటికి వెళ్ళేవాడు. విక్రమ్ తో పాటు అలెక్స్ ఉన్నాడు కదా, మన ఫారెనర్, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు బయటికి. సాయిరామ్ శివ నేను ఉండేవాళ్ళం ఒక రూమ్ లో. చెప్పింది సాయిరామ్ శివ నేను ఉండేవాళ్ళం ఒక రూమ్ లో. సాయిరామ్ చెప్పాలి నాన్న, చెప్పాలి. ఒక నైట్ పడుకోవాలంటే మేము యుద్ధం చేసేవాళ్ళం. ఎందుకు? వాడు ఉండవండి ఏమి అంటే చెప్పండి, కంప్లీట్ చేయండి. చెప్పాలంటే సాయిరామ్ అంటే ఫన్ చేస్తారు నైట్ అంతా. అంటే ఎలా? మీరు ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి పెడితే మేము అక్కడ ఏమనుకోవాలి? ఒకటి చెప్పాలంటే కిక్ సినిమా చూసారా? ప్రకాష్ కైండ్ ఆఫ్ అన్నమాట. ట్రూ మ్యామ్, జస్ట్ ఫన్ కోసం అంతే. కానీ చేసిన ఫన్ మాత్రం మాకు చాలా పెద్ద ఫన్, గుర్తుండిపోయి ఫన్. మేబీ వాళ్ళ దగ్గర ఉన్న ఇలాంటి ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర అయితే క్లోజ్ అవ్వడో వాళ్ళ దగ్గర చాలా సున్నితంగా ఇట్లా. అది ఎలా ఉంటాడంటే సెట్లో మ్యామ్, సెట్లో షార్ట్ ఏది స్టార్ట్ అవ్వకముందు మాతోనే ఉంటాడు. అలా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ అమ్మాయి షార్ట్ అంటే ఇలా తిరుగుతాడు. అరే సరే నాకు కొంచెం పని ఉంది అంటే ఇక్కడ మాతో నార్మల్గా మాట్లాడుతాడు. అరే తినరా, చెయ్యరా, అచ్చేరు ఇచ్చేరు మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళానే హాయ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మూవీలో సినిమా చెప్పినప్పుడు మనోడు ఎలా అయితే యాక్ట్ చేస్తాడో సేమ్ అలా. మేడం మనోడేం తక్కువ కాదు మ్యామ్, అసలు తను వేరే ఫ్యాన్స్. యాక్చువల్లీ ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా ప్రమోషన్స్ కి, విజిట్ తిరుగుతుంటే అమ్మాయిలు వస్తున్నారు మన డాంబర్ దగ్గరికి, విక్రమ్ దగ్గరికి. అమ్మాయిలు వచ్చేసి ఎంతమంది అంటే చాలా మంది అమ్మాయిలు. నాకు ఇది చూస్తుంటే విక్రమ్ ఏంట్రా నేను ఎక్కడి నుంచో పిలుస్తా, అరే మామ, అరే విక్రమ్ హెయిర్ సెట్ చేసి చాలా. ఈ సినిమా అయితే విక్రమ్ కి చాలా పెద్ద లైఫ్ ఇచ్చిందండి. సో మా అందరికి కూడా బెస్ట్ ఇది ఇచ్చింది, బెస్ట్ థింగ్స్ ఇచ్చిందండి. ఇంతకు ముందు మేము మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలా సైలెంట్ గా బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. ఇప్పుడే మీరు వచ్చారు కాబట్టి అన్ని బయటపడుతున్నాయి. భావన పక్కన ఉంటే నేను ఏదైనా చేస్తాను. అంటే వాళ్ళు వద్దా? అంటే వాళ్ళు కూడా కావాలి. మా అందరిలో కన్నా బెస్ట్ కామెడీ చేసింది వీడే. కానీ కెమెరా ముందు పక్కనే పెడితే మమ్మల్ని అందరూ నవ్వేయడానికి ఏదో ఒకటి చేస్తాను. నేను ఒకటి అడుగుతాను నేను మిమ్మల్ని, అండ్ మీరు అసలు ఇందులో మీకు కూడా చాలా మంచి రోల్ వచ్చిందని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇన్నోసెంట్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో క్యారెక్టర్ కూడా ఇన్నోసెంట్ క్యారెక్టర్ సినిమాలో. మా అందరూ ఒక్కడంటే వీడు ఒక్కడ ఉంటాడు, వాళ్ళకు లోకం అంది అంతే. అయితే నేను ఒకటి విన్నాను, మీకు అంటే క్యారెక్టర్స్ ని ఇమేజ్ చేసుకొని కొట్టటం నైట్ టైంలో ఉండదు. అది ఉంటుంది. ఏంటది అసలు? ఏంటి ఏమైంది అంటే నార్మల్ గా అది టైంకి పడుకోకపోతే డే డ్రీమ్స్ ఇట్లా వస్తాయి కదా. సో నేను పడుకునేటప్పుడు ఇక డ్రీమ్స్ లో ఏదైనా వస్తే ఇక సడన్ గా అందరం పడుకుంటామా, మధ్యరేసి లేచి ఒకటే ఆడుతాడు, లేకపోతే మధ్య అటు లేచి నడుపుతా ఉంటాడు. మీ అందరూ లేచి ఏంద్రా వీనికి ఏమైంది అని వీడు సారం కడితే ఎగిరి తండేది వాడిని. కానీ రోజు యాక్చువల్లీ మార్నింగ్ షూట్ కి రోజు మేము 4కి లేచి రెడీ అవ్వాలి. 4 o'clock లేచి అందరూ రెడీ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఎప్పుడో వచ్చేవాళ్ళం. నైట్ నిద్ర ఉండేది కాదు సరిగా.
అయితే పడుకునే కొంతసేపు కదా, ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి 11-11:30 అయిపోయేది ఆల్మోస్ట్. కొంతసేపు అక్కడ పడుకుందామని పడుకుంటే ఒక 2 అయ్యేసరికి 2:30కి అందరూ ప్రశాంతంగా పడుకుంటే మంచి నిద్రలోకి మంచి నిద్రలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా ఏదో మెలకు వచ్చి చూస్తే వీడొక్కడే మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాడు. నాకు చిన్నది ఉండేది ఎక్కడ, వీడొక్కడే ఇలా నడుస్తూ ఉండేవాడు. నడుస్తూ అంటే నేను చూసేవాడిని ఇలా తీసి, వాళ్ళు అని పిలిస్తే ఇంకెవడొస్తాడో బయటికి, అదో భయం. సరే పక్కనే నా పక్కనే సాయిరంగా ఉండేవాడు. ఆడిని చెయ్యి ఇలా పెట్టి పిలాలంటే నా చెయ్యి చూసేస్తాడేమో అని భయం. ఆడు వింటాడు, కావాలని లేకుండా సాయిరం. నేను కావాలని లేకుండా భయం. నీళ్ళు లేసేది అంటే ఏంటి నిజంగానే ఏమైనా ఉందా, లేకపోతే అంటే జస్ట్ నిద్రలో అలవాటు? నడిచి అలవాటు అంటే తెలియనప్పుడు ఇలా భయపడ్డారు, తెలిసిన తర్వాత ఎప్పుడు తెలిసింది? మామూలే వాడు అలాగే తిరుగుతుంటాడు, వాళ్ళు పెడతాడు అని చెప్పి వాళ్ళు పెడతారు. అలవాటు అయిపోయింది ఇక వాడిని వదిలేండి అన్నట్టు. నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా అక్కడే భయపడతారు. పోయేవాళ్ళు. మీరు కొంచెం గట్టి పిండాలి కాబట్టి ఇంకా ఉన్నారు. సో మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది, ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మ్యామ్ నాకైతే ఫస్ట్ వేణు ఉడుగుల సారు, యాక్చువల్లీ వేణు ఉడుగుల సార్ రైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. విరాట పర్వం, నీది నాది ఒక కథ రైటింగ్స్ నాకు చాలా ఇష్టం. సో అప్పుడు నేను సార్కి మెసేజ్ చేసి ట్రావెల్ చేసా. ఒక 1 year 2 years అలా అయిపోతుంది. ట్రావెల్ చేసిన తర్వాత సార్ ఒక్కరోజు హైదరాబాద్ వచ్చాక సార్కి మెసేజ్ చేస్తాను, సార్ నేను ఇలా కలుస్తా సార్ మిమ్మల్ని అంటే, వద్దన్నమ్మ ఒకసారి కలు అని చెప్పేసి అంటే, యాక్చువల్లీ నేను పెన్సిల్ ఆర్టిస్ట్ మ్యామ్, స్కెచ్ ఆర్టిస్ట్. ఓకే. సో అయితే సార్కి ఒక స్కెచ్ ఒకటి డ్రాయింగ్ చేసి సార్కి ఫోటో పెట్టా. సార్ ఇది నేను తీసుకొని వస్తాను మీకు ఇస్తాను, జస్ట్ చిన్న పేపర్, ఒక A4 షీట్ పేపర్ ఒకటి తీసుకొని ఇస్తానని చెప్పేసి సార్కి పెట్టా. సార్ వచ్చేసి సరే రమ్మని చెప్తే నేను వెళ్ళా ఆఫీస్ దగ్గరికి. ఆఫీస్కి వెళ్ళేసి చెప్పాను, ఆఫీస్కి వెళ్ళి సార్ని పరిచయం చేసుకుని, సార్ మీ రైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పేసి మాట్లాడి సార్కి అది ఇచ్చా పెయింటింగ్. చాలా బాగా చేసావు నువ్వు, అసలు చాలా బాగా చేసావు శివ, మనది వేరే ఆఫీస్లో పెట్టడానికి ఒక పెద్ద ఆర్ట్ అవుట్ చేయని చెప్పేసి అంటే, సరే సార్ అని చెప్పి ఒక 1 week కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని పెద్ద పెయింటింగ్ ఉంటుంది, అది వేసి తీసుకొని వెళ్ళా. సార్కి ఆఫీస్ తీసుకొని వెళ్ళి సార్ అక్కడ ఆఫీస్లో అందరి ముందు ఓపెన్ చేశారు. ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే టూ గుడ్, అసలు అందరికీ చెప్పేసి చాలామందికి చెప్పి చాలా ఇంప్రెస్ అయ్యి చాలామందికి సెండ్ చేసి ఇప్పటికీ ఆ ఫ్రేమ్ ఆయన ఆఫీస్లో ఎంట్రన్స్లో పెడతారు. వేణు ఉడుగుల సార్ చాలా ఇప్పుడు. సో ఆ పెయింటింగ్ నన్ను ఎక్కడ వరకు తీసుకెళ్ళిందంటే, ఇప్పుడు ప్రెసెంట్ ద ఇండియన్ బిగ్గెస్ట్ డేరింగ్ డైరెక్టర్ వరకు నన్ను తీసుకెళ్ళింది ఆ పెయింటింగ్. అది ఆయనకి వేసిన పెయింటింగ్ నెక్స్ట్ ఇంకొకరికి వేసి ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఇండియన్ డేరింగ్ డైరెక్టర్ ఒక ఆయన దగ్గర తీసుకుని కూర్చొని పెట్టిందండి. సో ఆయన ఆ పెయింటింగ్ తీసుకొని అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తారంటే, సార్ నేను ఇలాగ యాక్టర్ సార్ అంటే, అప్పటికి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది, రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఉన్నారు కదా సాయిలు కాంపాటికి పరిచయం చేసి మనోడికి క్యారెక్టర్ చేయండి మంచి బాగా చేస్తాడని చెప్పి, అప్పుడు వెంటనే ఆ 2 days 3 daysలో క్యారెక్టర్ ఫిక్స్ చేస్తారు. సో నన్ను ఈ ఫ్యామిలీలో కలిపేశారు, వీళ్ళు నన్ను ఎక్కడో కలిపేశారు. మీ క్యారెక్టర్ గురించి కొంచెం మాట్లాడదాం. అండ్ మీరు అంటే ఈ గ్యాంగ్ లో పెద్ద ఒక సెలబ్రిటీ, అండ్ వరస్ట్ అంటే మీ పేరే వరస్ట్ సెలబ్రిటీ. అసలు ఎందుకు వచ్చింది, ఏంటి ఆ పేరు వరస్ట్ సెలబ్రిటీ ఎందుకు వచ్చింది? వరస్ట్ సెలబ్రిటీ అంటే చెప్పండి, పర్లేదు. అది చెప్పు, అది ఏది మీరు అది ఇది అంటే మేము ఏదనుకోవాలి? ఏం లేదు కానీ అది బిట్లు చూడడం, అమ్మారు వేసుకోవడం, ప్రతిదీ అది ఓన్ చేసుకున్నారు. లేదు మ్యామ్, అక్కడ యాక్చువల్లీ మొత్తం నేర్పించింది మనోడే అందరికి వీళ్ళకు అసలు. యాక్చువల్లీ నాది ఎక్కడో వైజాగ్, అక్కడ నాకు అసలు నేటివిటీ ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు. తన ప్రతిది దగ్గరుండి చాలా వరకు నేర్పించాడు. చూసుకుంది అంత రాజుని అఖిల్ నుంచి రాజుకు మార్చింది కూడా నేను. అంటే మనం మూవీలో మొత్తం చూసుకుంటే వీళ్ళందరిలో కంటే మీరే ఎక్కువగా హీరో పక్కన ఉండటం, అతనికి సపోర్ట్ చేయడం, ఇదంతా మనం చూసాము. అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇంతగా పిచ్చిగా ప్రేమిస్తాడా అనే ఆ ప్రేమను మనం చూసాం కాబట్టి మీకేమనిపిస్తుంది ఆ లవ్ స్టోరీ చూసాక? ఇక అదే గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అండి, దాని గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు, కానీ వాళ్ళ ప్రేమకు సలాం అంతే. అంటే మీకు కొంచెం బాధ అనిపించినది కావచ్చు, లేకపోతే అది ఏంటది? నిజంగానే మా ఫ్రెండ్ గాని లవర్కి అట్లా అయిందనే ఫీల్ అయిపోయినండి. యాక్చువల్లీ రాంబాయ్ నాకు చెల్లె సినిమాలో, సినిమాలో నాకు చెల్లె. మా చెల్లెకి అట్లయితే ఎట్లుంటుందని అలా జీవించేసామండి. హాస్పిటల్ సీన్ ఉంది కదా, ఆ ఫ్రెండ్స్ అందరం మేము నిజంగానే అందులో జీవించేసాం. చాలా అనిపించింది, బాధ అనిపించింది. లాస్ట్లో మీరు చూడండి, నిజంగానే అట్లా ఇంజక్షన్ చేసిన తర్వాత ఇవన్నీ అయిపోతే ఎట్లుంటుందో అందరం అదే ఫీల్ అయిపోయాను.
అంటే ఒక అబ్బాయి అంటే ఒక గ్యాంగ్ లో ఒక అబ్బాయి కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ అనేది మీరు చాలా బాగా చూపించారు అసలు. అండ్ మీది ఎలా వచ్చింది అవకాశం, ఇప్పుడు ఎలా ఉంది? వేణు సారే నేను యాక్చువల్గా గురుకులం అంటారు కదా, డాక్టర్ ఆస్మిన్ సార్ గురుకులం పెట్టిన తర్వాత ఫైన్ ఆర్ట్స్ అని ఒక న్యూ ఫిల్మ్ మేకర్స్కి ఫైన్ ఆర్ట్స్కి అన్ని కొలబెట్టడం ఒక స్కూల్ అరేంజ్ చేశారు. అందులో నేను రాసి ఎంట్రీకి స్వేరవుడ్ అని చెప్పేసి ఒక దాంట్లో జాయిన్ అయ్యాను. దానికి ప్రాజెక్ట్ హెడ్ వేణు ఉడుగుల డైరెక్టర్ సార్. అయితే అందులో ఫిలిం మేకింగ్ కోర్సెస్ కోసం మేము జాయిన్ అయ్యాం. డైరెక్టర్ లాగా యాక్టర్స్ లాగా ఎవరైతే అనుకున్న వాళ్ళు యంగ్ ఫిలిం మేకర్స్ లాగా అందరూ ముందుకెళ్తున్నారు. సో అప్పుడు సార్ నేను లిరిక్స్ అండ్ పాటలు రాసేవాడిని. సార్కి నా పాటలు అంటే చాలా ఇష్టం. సో అలా నేను చిన్న చిన్న యాక్టింగ్ డైరెక్టింగ్ అని వచ్చిన తర్వాత అది అయిపోయింది. లాక్డౌన్లో 3 years అయ్యాయి గడిచిపోయిన తర్వాత మళ్ళీ సార్ వచ్చిన తర్వాత కూడా సార్ గుర్తుపెట్టుకొని మూవీ స్టార్ట్అప్ చేస్తున్నారు కదా, వచ్చి ఆడిషన్ అని చెప్పేసి అలా వచ్చింది ఆడిషన్ వచ్చి. అయితే మీ లైఫ్ లో అంటే మూవీలో చూసాం రాము వెడ్స్ రాంబాయ్, మరి మీ లైఫ్ లో రాంబాయ్ ఎవరు? అంటే ఎవరి కోసం ఇంత ఫైట్ చేయాలనుకుంటున్నారు? ఏ అమ్మాయి కోసం? రాలేదు, ఫైట్ చేసే అమ్మాయి రాలేదు. అదేంటి అంతగానో ఫైట్ చేసే అమ్మాయి రాలేదు. ఇంకా వచ్చినాక ఫైట్ చేస్తా లేదా ఆలోచిస్తాను. ప్రెసెంట్ ఎవరి లైఫ్ లో రాంబాయ్ లేదండి, మా లైఫ్ లో రాజు లైఫ్ లో ఒక్కడో ఎందుకు ఉంటుందండి? మీరే ఇది చేసుకుంటూ ఉంటే ఎందుకు ఉంటుంది అమ్మాయి? ఇక్కడ మేము 4 ఉన్నాం కదా, మా 5 ఉన్నాం కదా, 5 లైఫ్ లో ఎవడొక్కడి లైఫ్ లోకి రాంబాయ్ వచ్చినా సరే వీడు ఎంత ఫాస్ట్గా వీడు వెళ్ళిపోవాలి పక్కగానే ప్లాన్ చేస్తారండి. మిగతా ఎవరికి రాంబాయ్ ఉండదు కదా, ఎవరికి వచ్చినా మిగతా 4 ఫీల్ అవుతారు ఏ ఒక్కడికి వచ్చినా సరే. సో అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్స్ అవాయిడ్ చేస్తారా? నో, మెయింటైన్ చేయట్లేదు. ప్రెజెంట్ ప్రేమిస్తున్నాం, బట్ సినిమాని ఒక్కదాన్ని ప్రేమిస్తున్నాం. నెక్స్ట్ మూవీ ఉంది మీది తెలుసు మాకు, అది పెద్దిలో మీరు ఉన్నారన్న విషయం మాకు తెలుసు. పెద్దిలో ఈయన ఉన్నారు, యాక్ట్ చేస్తున్నారు కూడా, అందులో కూడా మంచి రోల్ మాకు తెలుసు ఆ విషయం. అయితే ఈ మూవీలో ఫస్ట్ మీకు డైలాగ్స్ ఇవ్వంగానే నాకు ఇంత పెద్ద డైలాగ్స్ ఏంటి అన్న తర్వాత ఒక 10 పేజీల తర్వాత హాయ్ అని, ఆ 10 పేజీల తర్వాత ఓకే అని, ఆ 10 పేజీల తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే పిక్చర్ మ్యామ్ అందరినీ స్క్రిప్ట్ చదవమని ఒక రూమ్ లో పెట్టారు, ఒక్కొక్కరు చదువుతున్నారు. నేను కూడా ఆ స్క్రిప్ట్ ఏం చదువుతున్నా ఇలా చెప్పారు, నీ క్యారెక్టర్ పేరు వచ్చేసి రాంబాబు అని చెప్పేసి. ఒక రైట్ రాంబాబు నేను చదువుకుంటా, ఎక్కడ నేమ్ వస్తుంది ఆ డైలాగ్ నేను చూసుకుంటా చదువుకుంటా అని చెప్పి చదువుతున్నాను. నేను ఒకటి ఇలాగా ఒక పేజ్ ఇలా తీసేసరికి ఎంత పెద్ద డైలాగ్ ఉంది, అయిపోయింది ఇంత డైలాగ్ అనుకో. నెక్స్ట్ ఇంకో పేజ్ తీసా, ఇంత డైలాగ్ ఉంది. నెక్స్ట్ ఇంకో పేజ్ చాలా పెద్ద డైలాగ్ ఉంది. నేను లోపల ఒక్కొక్క డైలాగ్ చదువుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నా. ఏంటి నా డైరెక్టర్ అన్నా సార్ ఏంటి ఎంత పెద్ద డైలాగ్స్ ఇచ్చేసారా అది. సడన్ గా అసిస్టెంట్ డైరెక్టర్ అన్న వచ్చి అరే ఏం చదువుతున్నావు అంటే, అన్న నా డైలాగ్స్ అన్న చూడు ఎంత పెద్ద ఉన్నాయండి. అరే నీ డైలాగ్స్ కాదు రాంబాబు కాదు అది రాంబాయి అని చెప్పి వేరే ఉండదు ఎందుకంటే ఒక 5 పేజీలు తీసా అక్కడ ఉంది ఏరా అని చెప్పి ఒక డైలాగ్. ఇంకో 10 పేజీలు తీసా అక్కడ బా అని ఒక డైలాగ్. ఇంకో 15 పేజీలు తీసాక అని ఒక డైలాగ్. బా ఫిక్స్ అయిపోయాం. ఆ రోజు మొదలు పెట్టాడు వీడు సింగిల్ టేక్ డైలాగ్ అని నన్ను ఇప్పటికీ సింగిల్ డైలాగ్ నాది సినిమాలో ఒకే ఒక డైలాగ్ మ్యామ్. ఆ డైలాగ్ కూడా నాకంటే ఇడికి ఎక్కువ గుర్తుండదు. చెప్పండి, మీరు చెప్పండి. అరే మోనిగాడు ఇల్లు ఎందుకు పోయినరా, రాజుగాడు ఎటు పోయినా నాకు తెలియదు. ఇది నేను అంత ఫ్రస్ట్రేషన్. ఇంకోటి అది మొక్కారా అని గుంపులో. యాక్చువల్లీ మీ వల్లనే ఆ ఫాదర్ అలాంటి డిసిషన్ తీసుకున్నారు. మీరు కనిపెట్టారు, కేవలం మీ వల్లనే. ఆ మూవీలో ఆ ఫాదర్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే కేవలం మీ ఫ్రెండ్స్ వల్లనే. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా కాల్ సెంటర్ కాల్ చేశారా కస్టమర్ కేర్ కి? చేసామండి, అందులో చేశారు. ఓకే, ఇందులో కూడా అమ్మాయి ఎప్పుడు లిఫ్ట్ చేస్తా అప్పటి వరకు చేసేది. అమ్మాయి అయితే మాట్లాడు. అమ్మాయి అయితే. కానీ ఈ జర్నీ గురించి చెప్పాలంటే నాకు సురేష్ బొబ్బులు అన్నది మెయిన్ కారణం. సురేష్ బొబ్బిలి గారు మీకు రిలేషన్ కూడా. మా మావయ్య. సో ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది? చిన్నప్పుడు అన్న పాటలు చూసుకుంటే బెరిగేటోళ్ళం అన్నదం. చిన్నప్పుడు ఈ చేయి పట్టుకొని నడిపించిండు, ఇప్పటికీ ఈ చేయట్లు వదిలేదు. ఇప్పుడు అన్నతోనే ఉంటున్నాం. మీరు అన్నంత అంత ప్రేమ మీరు చూడండి. ఓ ఇది ఒక్కటి చాలు, ఇంకా నెక్స్ట్ సినిమాలో కూడా మీరే. అట్లేం లేదు, కానీ ఒకటే మన ఊరు నుంచి వచ్చిన మళ్ళీ ఊరికి పోతే ఏదో ఒకటి సాధించే పోవాలరా మనం. ఇక అన్నం చూసే ఇన్స్పైర్ అండి. ఇప్పటికి మీరు నంబర్ స్టిల్ మా రూమ్లో 7-8 మంది ఉంటారు. ఓకే, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరొకరు అరే సురేష్ అన్న కాడికి పోతే మనకు పని అయిపోద్దిరా,
సురేష్ అని ఉన్నారు ఇండస్ట్రీలో, మనకి ఏదైనా చూసుకుంటారు అని చాలా మందిని పెట్టించిండు, అసిస్టెంట్ డైరెక్టర్లో పెట్టించిండు, యాక్టర్గా పెట్టించిండు, సింగర్లుగా పెట్టించిండు, అన్న చేతనైనంత వరకు చేసేది. కానీ థ్యాంక్స్ అండి సురేష్ బాబు అన్నకు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక మూవీ హిట్ అవ్వాలి అంటే స్టోరీ ఎంత ఇంపార్టెంటో కామెడీ కూడా అంతకంటే ఎక్కువ పిల్లర్ అని చెప్పొచ్చు. సో అది మీ మధ్యలో నడవటం అనేది చాలా గ్రేట్ థింక్. అది ఈరోజు ఈ స్థితిలో ఇంత హైప్లో ఉన్నారు, మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మీ అందరికి కూడా ఇంకా వస్తున్నాయి. సో ఫైనల్గా ఏం చెప్తారు మూవీ గురించి? రాజు వెడ్స్ రాంబాయ్ ఒక మైల్ మా అందరికీ అది మర్చిపోలేని ఇదండి. ఒక మంచి కుటుంబాన్ని మాకు ఇచ్చింది. ఇట్లనే జనాలందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాకన్నా ఇంకా చాలా చేసే వాళ్ళు వస్తారు. అందరూ మీరు అంతా సపోర్ట్ చేస్తే మాలానే ఇంకా అందరు ఇట్టుకోవడానికి వెయిట్ చేస్తారు. ఈ సినిమా మాకు చాలా ఇచ్చింది మ్యామ్. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఇక్కడ ఇందులో చేసిన వాళ్ళు అందరూ చాలా ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళే. నేను ఒక 9 years, మనోడు కొన్ని ఇయర్స్, తన కొన్ని ఇయర్స్, అందరూ వెయిట్ చేసిన వాళ్ళే. ఈ సినిమా ఏమి ఇచ్చింది మీకంటే ఫైనల్ ఒక్కటే చెప్తామండి మేము. అరే ఏరా ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, ఇన్ని ఇయర్స్ ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, మన వాళ్ళందరూ జాబులు చేస్తున్నారనే కొంతమంది మా ఫ్రెండ్స్కి ఒక ఆన్సర్ ఇచ్చింది. ఏమ్మా మీ పిల్లోడు ఇంకా పెళ్లి చేయవా, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి అంటున్నావు, ఏదైతే చెప్తానే కొంతమంది మా బంధువులకి మా అమ్మ ఒక సమాధానం చెప్పి ఒక లీడ్ ఇచ్చారు. మా అబ్బాయి ఎప్పుడు సెటిల్ అవుతాడా, పాపం అవుతాడా అవ్వడని చెప్పి నాకు చెప్పలేక బాధపడే మా అమ్మకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా. అంత ఇచ్చింది, చాలా ఇచ్చేసింది. సో ఎక్కడి నుంచి నేను ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, చేయొచ్చు అంటే ఒక హోప్ ఇచ్చింది అందరికీ. అది నాకు ఇందులో ఒక్క డైలాగ్ అని నేను ఏ ఒక్కరోజు ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను జస్ట్ ఆన్ స్క్రీన్ మీద కనిపించడానికి ఇన్ని ఇయర్స్ కష్టపడ్డా. ఆన్ స్క్రీన్ మీద ఇప్పుడు కనిపించా కదా, జస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇది. కానీ నాకు ఈ పార్ట్ ఆఫ్లో చాలా మంది హెల్ప్ చేశారు. నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. మీకు కూడా, మీ బిగ్ టీవీకి కూడా. అక్కడికి ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయండి, ఎంత క్యారెక్టర్ చేసినా సరే ఏం చేసినా సరే గుర్తింపు రాదు. మేబీ అది ఏంది ఆ మూవీ హిట్ అవ్వకనా లేకపోతే స్టోరీ లేకనా ఏదో ఒకటి అవ్వ ఉండొచ్చు. ఇలాంటి దాంట్లో మాకు స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా చాలు అని అనిపించింది. ఎందుకంటే అంత మంచి మూవీ అందులో పార్ట్ అయినందుకు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అనిపిస్తుంది. మూవీ అయిపోయిందండి. మహబూబాబాద్లో షూటింగ్ జరుగుతుంది, అయిపోయింది. సరదాగా తిందాం పదండి అని అందరిని తీసుకెళ్ళా, మండికి తీసుకెళ్ళా. ఫస్ట్ టైం అంటే వాడు మండి తినడం. అప్పుడే వాని కళ్ళల్లో అది ఇక చెప్పలేని బాధ. కానీ అది బయటకు వచ్చినాక బాగుంది ఫస్ట్ టైం మండి తినడం అని చాలా ఎమోషన్ అనిపించింది అండి. ఫస్ట్ టైం మండి తినడం, ఈ జనరేషన్ లో ఫస్ట్ టైం తినడం అంటే ఎలా చాలా ఇయర్స్ అయిపోయింది మ్యామ్. నేను యాక్చువల్లీ నాకు తమ్ముడు ఉండే. సో నేను చాలా తక్కువ చదువుకునేది. సో ఆయన ఎలా చదివించాలని ఫిక్స్ అయ్యా. సో ఈ ట్రావెల్లో నేను చాలా మిస్ అయిపోయా. కానీ ఈ స్టెప్ ఎక్కిన తర్వాత నాకు అది అనిపించలేదు. వీళ్ళతో వెళ్ళా ఒకరోజు మండీకి వెళ్తే వాళ్ళు తినిపించారు. నేను అంత ఎమోషన్, చాలా ఎమోషనల్ అయిపోయా. ఆడన్నాడు అసలు ఇది ఈ జనరేషన్లో ఉన్నావు నువ్వు, ఇప్పటివరకు ఈ హోటల్స్ ఏవి వెళ్ళదంటే నేను ఎప్పుడు వెళ్ళదు మ్యామ్, నాకు అలవాట్లేదు, అసలు నాకు తెలియదు. అలాంటిది కానీ అసలు వీళ్ళందరూ అసలు నాకు చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. అర్థమైపోయింది నైట్ మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు దాన్ని బట్టే మాకు అర్థమైంది. అండ్ మీరు ఇలాగే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి, ఇంకా సక్సెస్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా రాంబాయ్ లాంటి మంచి గర్ల్ ఫ్రెండ్ వైఫ్ గా రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాపం అన్న. ఒక నిజం చెప్పన్న, ఎట్లాగో స్క్రీన్ లో అన్ని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూలో పక్కన పెట్టి రీసెంట్ గా థియేటర్ విజిట్ కి వెళ్ళాం. సరే థియేటర్ విజిట్ కొన్ని అరే స్క్రీన్ లో చూడలేదు. థియేటర్ విజిట్ లో కూడా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నన్ను మాత్రం నేను ఆ రోజు ఎలాగా బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. వీళ్ళందరూ నలుగురు వెళ్ళిపోతే ఆ థియేటర్ సెక్యూరిటీ భయ్యా నేను బౌన్సర్ కాదు భయ్యా, నేను కూడా టీం అనేసి అంటే వద్దు తర్వాత ఇదంతా మనకి ఎందుకులే అని చెప్పి నేను సర్లే అని చెప్పి బయట నిల్చున్నా. ఆ థియేటర్ బయట నిల్చుంటే థియేటర్ నుంచి ఆవిడ ఫాస్ట్గా వచ్చి భయ్యా నువ్వేంటి ఎక్కడ అర్థం అవ్వట్లేదు, ఇల్లు లోపలికి వెళ్ళి సినిమాలు వచ్చారంట, ఫోటో దిగా అన్నాడు. నేను కూడా యాక్టర్నే, లేదు భయ్యా నేను వెళ్ళంటే ఇల్లు భయ్యా పర్లేదన్న, నేను వెళ్ళానంటే ఇల్లు చెప్తున్నా మళ్ళీ రారంటారు, ఇల్లు ఫోటో దిగా అర్జెంట్ కన్నా. థియేటర్ దగ్గర కూడా సరే ఫిక్స్ అయ్యి వచ్చేసా. ఫిక్స్ అయ్యి ఫాస్ట్గా వచ్చేస్తుంటే అక్కడ ఒక 15 మంది యూత్ ఒక ఇద్దరితో ఫోటోలు దిగేస్తున్నారు దాకా. ఎవర్రా ఎక్కడెవరు ఉన్నారు, బయట అందరూ లోపల ఉన్నారు కదంటే ఈటీవీ విండు అడ్డిద్దరు ఉంటారు, నితిన్ సారు వాళ్ళతో ఫోటోలు దిగేస్తున్నారు. వాళ్ళు కూడా ఫేసులు తెలియదు కదా, వాళ్ళవి స్క్రీన్ మీద కనిపించదు కదా, వాళ్ళతో దిగేస్తున్నారు. నేను అడిగా భయ్యా ఎవరు భయ్యా అంటే సినిమా వాళ్ళు భయ్యా, ఇల్లు ఫోటోలు దిగి ఫాస్ట్ భయ్యా నేను కూడా సినిమా
ఎవరు అసలు కనీసం ఫైనల్లీ ఒక తాతయ్య వచ్చారు మన నా దగ్గరికి. తాతయ్య వచ్చి బేటా ఫోటో ఈ బేటా అన్నాడు. బతికించావు తాత. నాకంటూ ఒక ఫ్యాన్ వచ్చాడు. బతికించావు. ఆ రోజు వీళ్ళందరికీ ఏమన్నా ఆ ఫోటో బతికించావు తాత అనిపించింది. స్టేటస్ అది పెట్టారా? కమ్మోళ్ళ కల్ట్ ఫ్యాన్స్ అండి మేము. కానీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు నన్ను దాంబర్గా ఇంతగానో ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి క్యారెక్టర్లు వేసి మిమ్మల్ని అందరిని నవ్విస్తూ ఏడిపిస్తూ అన్నీ చేస్తాను. నన్ను నమ్మండి, మా గ్యాంగ్ని కూడా నమ్మండి. థ్యాంక్స్ బిగ్ టీవీ. అది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక 10 థియేటర్స్ దాటి అనుకున్నాను. మొత్తం తిరిగేస్తున్నాము మమ్మల్ని ఎవరు గుర్తుపట్టట్లేరు అని చెప్పేసి మేము పక్కన పోయి ఇంటర్వ్యూతో గుర్తుపడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూసాం కదా, వాళ్ళతో ఎన్నో ముచ్చట్లు అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. నిన్ననే సక్సెస్ మీట్ని కూడా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళ ఫ్యూచర్ ఇంకా ఎక్కువగా ఉండాలి, సక్సెస్ కూడా ఇంకా వీళ్ళు చాలా రీచ్ అవ్వాలని కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.